హాయ్ అండి, ఈరోజు ఒక మంచి వీడియో చేశాను. అందరి ఇళ్లల్లోనూ కూడా ఉండవలసినటువంటి కరివేపాకు పొడి వీడియో అండి. ఎందుకంటే మనం కరివేపాకు వాడతాము. ఏ తాలింపులో, సాంబార్లో, రసంలో, ఎటువంటి వేపుడు కూరల్లో వేసినప్పటికీ అది తీసి పడేసి తింటాం కదా. అయితే చాలామందిలో ఎవరైనా ఒకళ్ళిద్దరు తింటారేమో, కానీ చాలామంది తీసి పడేస్తారు. మా ఇంట్లో మేము కూడా పడేస్తాము. ఇలా పెద్దవాళ్ళే పడేసినప్పుడు చిన్నపిల్లలు పడేయకుండా తింటారా చెప్పండి? అలా తాలింపులో ఆకులు తీసి పడేసినా మనము పౌడర్ రూపంలో వేసామనుకోండి, తీసి పడేయడానికి ఉండదు, తినడానికే ఉంటుంది. కాబట్టి అలా వాడుకుంటే బెస్ట్ అని నేను ఈ వీడియో చేశాను. మనం ఈ కరివేపాకుని తక్కువ అంచనా వేయడానికి లేదండి. చాలా విటమిన్స్ ఉంటాయి మనకి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, మరి ఈ విటమిన్ మన తల వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి, ఒత్తిగా పెరగడానికి, అలాగే ఏ విటమిన్ మన కంటి చూపుని మెరుగుపరచడానికి. తొందరగా సైట్ వచ్చేస్తుంది. పిల్లలు టీవీలు చూడటం వల్ల, ఫోన్లు చూడటం వల్ల వాళ్ళకి కూడా తొందరగా మసకలు వచ్చేస్తున్నాయి. ఈ కంటి మసకని కంట్రోల్ చేయటానికి ఈ కరివేపాకు మంచి పాత్ర పోషిస్తుందండి. అంతేకాదు మనకి ఈ కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణాశయం కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణశక్తి మెరుగుపరుస్తుందండి. మరి ఊబకాయాన్ని తగ్గించేటటువంటి గుణాలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో కూడా వాడతారండి. షుగర్ జబ్బుల్ని కూడా తగ్గించే గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇటువంటి మంచి కరివేపాకు పొడి మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే, మన ఇంట్లో కరివేపాకు లేకపోయినా కూడా ఈ కరివేపాకు పొడిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తాలింపులో ఆకులు అవసరం లేదా అంటే వేసుకోండి, తప్పలేదు. అది వేసుకుంటే మనం తీసి పడేస్తాము. ఈ పొడి కూడా కొంచెం మనం పసుపు ఎలాగైతే వాడుతున్నామో అదే విధంగా మనం ఈ కరివేపాకు పొడిని వాడినట్టయితే ఇంట్లో అందరికీ కూడా కొంతవరకు మనం మేలు చేసుకోవచ్చండి మన కుటుంబంలో. ఇడ్లీ, దోశలోకి కరివేపాకు కారప్పొడి చేశానండి. అలాగే కరివేపాకుతో బజ్జీ కూడా వేశాను. ఆ రెండు వీడియోలు మీకు వీడియో ఎండ్ కార్డులో ఇస్తానండి. మీరు ఓపెన్ చేసి తప్పకుండా చూసి ట్రై చేయండి. మరి వీడియోలో చూపించినట్టు మీరు కరివేపాకు పొడి చేయండి. ఏమీ లేదు, మార్కెట్లో నుంచి మీరు కరివేపాకు తెచ్చినప్పుడు అది ఫ్రెష్గా ఉండంగానే శుభ్రంగా కడిగి గాల్లో ఆరబెట్టండి. అది కొంచెం తడిగా పొడిగా ఉన్నప్పటికీ కూడా ఖాళీ బాండి పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో, అంటే గ్యాస్ మీరు చిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా కొద్దిసేపు వేయించుకున్నట్టయితే కరివేపాకు కరకరలాడుతూ వేగుతుంది. నేనైతే 2 సార్లుగా వేయించానండి, కొద్దిగా అయితే బాగా వేగుతుందని. అలా మొత్తం వేగిన తర్వాత వేయించినటువంటి కరివేపాకు మొత్తం అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బాండీలోనే ఉంచి కొద్దిసేపు వేయించినట్టయితే ఇంకా మనకి బాగా కరకరలాడుతూ ఉంటుంది. చేతితో నలిపితే నలిగిపోయి పొడి అయ్యేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోండి. ఈ చేసుకున్న పొడి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. చెప్పాను కదా, పసుపు ఎలా వాడుతున్నామో అంత వేస్తే సరిపోతుంది అని. ఎంత మేలు చేసేదైనా ఒక మోతాదును మించి వాడితే మంచిది కాదు. కాబట్టి కొలెస్ట్రాల్ను తగ్గించేటటువంటి కరివేపాకు పొడి మీ ఇంట్లోనూ కూడా చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.